ఓం శ్రీ మాత్రే నమః. రేపు రాత్రి 12 గంటల తర్వాత కన్యారాశి వారి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం. ఏకంగా 90 రోజుల పాటు మీ జీవితంలో మట్టిని పట్టుకున్న బంగారంలా మారబోతోంది. అసలు ఈ కన్యారాశి వారి లైఫ్ ఏ విధంగా మారబోతుందో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. కన్యారాశి వారికి ఈ వీడియోని చూస్తున్నారు అంటే ఈ మాటలు మీ చెవులకు వినిపించడం కూడా ఒక సంకేతం కావచ్చు. ఎందుకంటే రేపు రాత్రి 12 గంటలు దాటిన తరువాత మీ జీవితంలో కనిపించబోయేటటువంటి ఒక చిన్న మార్పు రాబోయేటటువంటి 90 రోజులలో మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలోకి తీసుకువెళ్ళే అవకాశం అయితే ఉంటుందని జ్యోతిష విశ్వాసాలు సూచిస్తూ ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా మీరు ఎన్నెన్నో కష్టాలు పడ్డారు. మీ కష్టాన్ని గుర్తించిన వాళ్ళు చాలామంది కూడా ఉండవచ్చు. అంతేకాదు ఇప్పుడు మీరు ఎంత మంచిగా ఉన్నా మిమ్మల్ని తక్కువగా చూసిన సందర్భాలు ఉండవచ్చు. మీరు చేసిన సహాయం మర్చిపోయి చివరికి మీ మీదే నిందలు వేసిన వాళ్ళు కూడా ఉండవచ్చు. కానీ ఇకపైన పరిస్థితులు అనేవి నెమ్మదిగా మారే సమయం అయితే మొదలవుతుందని ఈ రాశి ఫలాల సందేశం చెబుతోంది. ముఖ్యంగా ఒక స్త్రీ పాత్ర మీ జీవితంలో చాలా కీలకంగా మారబోతోంది. ఆమె మీ కుటుంబానికి చెందిన వ్యక్తి కావచ్చు, మీకు ముందే పరిచయం అయి ఉన్నటువంటి వ్యక్తి కూడా కావచ్చు, మీ స్నేహితురాలు కూడా కావచ్చు, మీ యొక్క పని లేదా వ్యాపారానికి సంబంధించిన వ్యక్తి కూడా కావచ్చు, లేదా మీరు ఇంతవరకు కూడా పెద్దగా పట్టించుకోలేనటువంటి ఒక వ్యక్తి ఒక్కసారిగా మీ జీవితంలో ఒక ముఖ్యమైన పాత్ర కూడా పోషించవచ్చు. ఆ స్త్రీ మీ జీవితంలోకి వచ్చిన తర్వాత మొదట మీకు పెద్దగా ఏమీ అర్థం కాకపోవచ్చు, కానీ ఆమె ద్వారా వచ్చే ఒక మాట, ఒక సలహా, ఒక పరిచయం లేదా ఒక అవకాశం మీ జీవితంలో ఒక కొత్త మలుపు తెరవడానికి కారణం కావచ్చు. కన్యారాశి వారు ఇక్కడ ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి. మట్టి పట్టుకున్న చేతికి బంగారం దొరికితేనే అదృష్టం కాదు, మన చేతిలో ఉన్నటువంటి అవకాశాన్ని గుర్తించి దానిని సరైన విధంగా ఉపయోగించుకోవడమే అసలైన అదృష్టం. అందుకే రాబోయే 90 రోజుల్లో మీ జీవితంలో వచ్చే ప్రతి అవకాశాన్ని తొందరగా తిరస్కరించకండి. ప్రతి కొత్త పరిచయాన్ని అనుమానంతో చూడకండి. అయితే అదే సమయంలో ఎవరి మాటనైనా గుడ్డిగా నమ్మకుండా మీ యొక్క విచక్షణతో ముందుకు వెళ్ళండి. రేపు రాత్రి 12 గంటల తర్వాత ప్రారంభమయ్యే ఈ 90 రోజుల కాలాన్ని 3 దశలుగా చూడవచ్చు. మొదటి దశ, మొదటి 30 రోజులు. ఈ సమయంలో మీ జీవితంలో మార్పుకు సంబంధించిన సంకేతాలు కనిపించవచ్చు. చాలా కాలంగా ఆగిపోయిన పనులు కదలడం ప్రారంభం కావచ్చు. మీరు ఊహించిన వ్యక్తి నుండి ఒక ఫోన్ కాల్ రావచ్చు, ఒక ముఖ్యమైన సమాచారం అందవచ్చు. ఉద్యోగం, వ్యాపారం, కుటుంబం లేదా ఆర్థికపరమైన విషయాల్లో కొత్త చర్చ మొదలు కాబోతోంది. ముఖ్యంగా ఒక స్త్రీ మీకు ఇచ్చే సలహా, సహాయం మీకు ఉపయోగపడే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఇప్పటి వరకు కూడా ఇది ఎప్పటికీ జరగదు అని అనుకున్న విషయం కూడా క్రమంగా కదలడం మొదలవుతుంది. రెండవ దశ 31 నుండి 60 రోజుల కాలము. ఇది మీకు మరింత కీలకమైన సమయం కావచ్చు. మొదటి 30 రోజుల్లో వచ్చిన పరిచయం లేదా అవకాశం ఇప్పుడు ఒక ఫలితంగా మారే దిశలో వెళ్ళవచ్చు. మీరు గతంలో పెట్టిన కష్టం ఇప్పుడు మీకు ఉపయోగపడడం మొదలవుతుంది. డబ్బు విషయంలో కూడా ఒక ఉపశమనం రావచ్చు. నిలిచిపోయిన చెల్లింపులు రావచ్చు. అదనపు ఆదాయానికి అవకాశము రావచ్చు. ఉద్యోగంలో మార్పు గురించిన ఆలోచనలు కూడా రావచ్చు. అంతేకాదండి, ఈ రాశి వారికి వ్యాపారం చేసే వారికి కొత్త కస్టమర్లు లేదా కొత్త పరిచయాలు కూడా ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పడంలో సందేహం లేదు. ఇక్కడ మళ్ళీ ఆ స్త్రీ పాత్ర మర్చిపోవద్దు. ఆమె మీకు నేరుగా డబ్బు ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఆమె ద్వారా ఒక పరిచయం రావచ్చు, ఒక అవకాశం తెలిసి ఉండవచ్చు, ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునేలాగా ప్రోత్సహించి మిమ్మల్ని కూడా ఉండవచ్చు. కొన్నిసార్లు మన జీవితాన్ని మార్చేది మన చేతిలోకి వచ్చిన డబ్బు అయితే కాదు, మనకు సరియైన సమయంలో చెప్పిన ప్రతి మంచి మాట. మరొక మూడవ దశ 61 నుండి 90 రోజుల పాటుగా. ఇది మీరు వెనక్కి తిరిగి చూసుకునే సమయము. నేను ఇంతకాలం ఎందుకు ఈ అవకాశాన్ని గుర్తించలేదు అని మీకు మీరే అనుకునే పరిస్థితి రావచ్చు. మీ జీవితంలో ఒక స్థిరత్వం ఏర్పడవచ్చు. మీపైన ఇతరుల అభిప్రాయం మారవచ్చు. మిమ్మల్ని ఒకప్పుడు తక్కువగా చూసిన వారు ఇప్పుడు మీ ఎదుగుదలను గమనించవచ్చు. కానీ కన్యారాశి వారు ఒక ముఖ్యమైన హెచ్చరిక కూడా ఉంది. మీ జీవితంలో వచ్చే వ్యక్తిని దేవతలాగా భావించి గుడ్డిగా నమ్మకండి. జ్యోతిష్య ఫలాలు సాధారణ సూచనలు మాత్రమే. నిజ జీవితంలో ప్రతి వ్యక్తి వారి ప్రవర్తన, నమ్మకత్వము, పనితీరును బట్టి అంచనా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అదృష్టం వచ్చినప్పుడు కూడా తెలివి అవసరం అవుతుంది. అవకాశం వచ్చినప్పుడు కూడా నిర్ణయం చాలా అవసరం. రాబోయే 90 రోజుల్లో మీరు చేయాల్సిన ముఖ్యమైన పని ఏమిటి అంటే గతాన్ని పట్టుకుని కూర్చోవద్దు. మీకు జరిగిన అవమానాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటూ మీ భవిష్యత్తును ఆపకండి. ఎవరైనా మిమ్మల్ని వదిలి వెళ్ళడం అంటే మీ యొక్క జీవితాన్ని ముగింపు కాదు. ఎవరైనా మిమ్మల్ని తిరస్కరించారు అంటే మీరు విలువలేని వారు అని కూడా కాదు. ఎవరైనా మీ కష్టాన్ని గుర్తించలేదంటే మీ కష్టం వృధా అని కూడా కాదు. సమయం మారినప్పుడు పరిస్థితులు కూడా మారుతాయి.
మారుతాయి. కన్యా రాశి వారికి 90 రోజుల సందేశంలో అసలు విషయం ఇదే. మీ జీవితంలో ఒక స్త్రీ రావడం అనేది కేవలం ఒక వ్యక్తి ప్రవేశం మాత్రమే చూడకండి. ఆమె ద్వారా వచ్చే అవకాశం, సమాచారం, పరిచయం లేదా మార్పును గమనిస్తూ ఉండండి. మీరు ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్లయితే ప్రయత్నాన్ని అసలు ఆపకండి. వ్యాపారాలు చేస్తూ ఉన్నట్లయితే కొత్త అవకాశాలను పరిశీలించండి. డబ్బు విషయంలో క్రమశిక్షణ పాటించండి. కుటుంబంలో సమస్యలు ఉంటే తొందరపాటు నిర్ణయాలు అసలు తీసుకోవద్దు. మీకు ఒక అవకాశం వచ్చినప్పుడు ఇది నా వల్ల కాదు అని వెంటనే వెనక్కి తగ్గకండి. ఎందుకంటే కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే గొప్ప అవకాశం మొదట చాలా చిన్నదిగా కనిపిస్తుంది. ఒక ఫోన్ కాల్, ఒక పరిచయం, ఒక సలహా, ఒక కొత్త వ్యక్తి, ఒక చిన్న పని, అదే తర్వాత పెద్ద మార్పుకు కూడా కారణమయ్యే పరిస్థితి రావచ్చు. అందుకే కన్యా రాశి వారు రేపు రాత్రి 12 గంటల తర్వాత ప్రారంభమయ్యే ఈ 90 రోజులను చాలా జాగ్రత్తగా గమనించండి. మీ జీవితంలోకి వచ్చే ప్రతి వ్యక్తిని గౌరవించండి, కానీ నిర్ణయాలు మాత్రం ఆలోచించి తీసుకోండి. మీకు వచ్చే ప్రతి అవకాశాన్ని పరిశీలించండి, కానీ తొందరపడి పెట్టుబడులు అనేవి పెట్టవద్దు. మీకు నచ్చిన ప్రతి శుభవార్తను ఆనందంగా స్వీకరించండి, కానీ మీ కష్టాన్ని మాత్రం ఎప్పుడూ ఆపకండి. ఎందుకంటే అదృష్టం తలుపు తట్టవచ్చు, కానీ ఆ తలుపు తెరవాల్సినది మనమే. కన్యా రాశి వారు, మీరు ఎన్నో రోజులు ఎదురు చూస్తున్న మార్పు కూడా నెమ్మదిగా మీ వైపు వస్తుందనే ఆశతో ముందుకు సాగండి. రేపటి నుండి మొదలయ్యే ఈ 90 రోజుల్లో మీ జీవితంలో జరిగే ప్రతి చిన్న మార్పును కూడా మీరు గమనిస్తూ ఉండండి. ఒక స్త్రీ ద్వారా వచ్చే పరిచయం కావచ్చు, ఒక అవకాశం కావచ్చు, ఒక శుభవార్త అయితే కావచ్చు, లేదా మీ జీవితం మీకే కొత్త నమ్మకం కలిగించే ఒక సంఘటన కూడా ఎదురు కావచ్చు. మట్టిని పట్టుకున్న చేతులు బంగారం తయారు చేయలేకపోయినా సరైన సమయంలో వచ్చిన అవకాశాన్ని జీవితాన్ని బంగారం లాంటి విలువైనదిగా మార్చగలుగుతుంది. కాబట్టి కన్యా రాశి వారు భయపడకండి, గతాన్ని వదిలివేయండి, మీపైన మీకు నమ్మకం పెట్టుకోండి. రాబోయే రోజుల్లో వచ్చే అవకాశాలను తెలివిగా ఉపయోగించుకోండి. ఈ వీడియోలో చెప్పిన విషయాలు మీకు నచ్చినట్లయితే కుటుంబంలో ఉన్నటువంటి కన్యా రాశి వారికి తప్పకుండా షేర్ చేయండి. మీకు రాబోయే 90 రోజులు ప్రశాంతంగా, సానుకూలంగా, మంచి అవకాశాలతో నిండాలని కోరుకుంటున్నాము. శుభం కలగాలి, మీ జీవితం మరింత మంచి దిశలో ముందుకు సాగాలి అని చెప్పడంలో సందేహం లేదండి. చూశారు కదండి, కన్యా రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నారు కదా. ఇక ఈ జాతకుల యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో ఇప్పుడైతే మనం చూసేద్దాం. కన్యా రాశి వారి సాధారణంగా తెలివితేటలు, క్రమశిక్షణ, పరిశీలన శక్తి, బాధ్యతాయుతమైన స్వభావం కలిగిన వారుగా ఉంటారు. వీరు ఏ పని చేసినా 1-2 సార్లు ఆలోచించి చేయడానికి ఇష్టపడతారు. చిన్న విషయాన్ని కూడా గమనించే స్వభావం అయితే వీరిలో ఉంటుంది. ఇతరులు పట్టించుకోని విషయాలను కూడా కన్యా రాశి వారు సులభంగా గుర్తించగలుగుతారు. వీరికి పర్ఫెక్షన్ అంటే చాలా ఇష్టం. తాము చేసే పని సరిగా ఉండాలని కోరుకుంటారు. అందుకే కొన్నిసార్లు ఒక చిన్న తప్పు జరిగిన దాన్ని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. చూసారు కదా, కన్యా రాశి వారి గురించి తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.